షాకింగ్ న్యూస్. కేవలం 2 వారాలే నడిచిన బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 హౌస్కి ఇప్పుడు పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. మీరు విన్నది నిజం. బిగ్ బాస్ చరిత్రలోనే ఊహించని ఈ పరిణామం వెనుక అసలు కథ ఏంటి? షో ఆగిపోనుందా? తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. బెంగళూరు శివార్లలోని బిడదిలో ఉన్న జాలీవుడ్ స్టూడియోలో బిగ్ బాస్ కన్నడ హౌస్ నడుస్తోంది. అయితే ఈ హౌస్ గురించి గత కొన్ని రోజులుగా సీరియస్ ఆరోపణలు వస్తున్నాయి. అదేంటంటే ఈ స్టూడియో నుంచి ప్రతిరోజూ ఏకంగా 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తుందట. అంటే కాలుష్యం ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి. ఈ ఆరోపణలతో రంగంలోకి దిగిన కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ వెంటనే షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ నోటీసుల్ని తెలుసుకునేందుకు షో నిర్వాహకులు ఏకంగా నిరాకరించారు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. తహసీల్దార్ తేజస్విని గారు అధికారులను పోలీసులను వెంటబెట్టుకుని జాలీవుడ్ స్టూడియోకు వెళ్లారు. ఇంకేముంది, నోటీసులు తీసుకోనందుకు శిక్షగా ఏకంగా బిగ్ బాస్ హౌస్ గేటుకే బయటనుంచి తాళం వేశారు. అంతేకాదు, కరెంటు సరఫరాను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే గారు ఈ విషయంపై మాట్లాడుతూ, కేవలం నీటి కాలుష్యమే కాదు, హౌస్లో ఉపయోగించిన ప్లాస్టిక్ గ్లాసులు, వంటింటి వ్యర్థాలను కూడా రహదారి పక్కన యథేచ్ఛగా పారబోస్తున్నారని చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కాలుష్యంపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నోటీసులకు కూడా స్పందించకపోవడంతోనే ఇంత కఠిన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం హౌస్ లోపల కంటెస్టెంట్స్ పరిస్థితేంటి? బయటనుంచి తాళం వేశారు, కరెంటు కూడా ఆపేశారు. ఈ పరిస్థితుల్లో కేవలం 2 వారాలే మాత్రమే నడిచిన బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. బిగ్ బాస్ హిస్టరీలో ఇదే అతిపెద్ద కాలుష్య వివాదం. షో నిర్వాహకులు దీనికి ఎలా సమాధానం చెబుతారు, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో అనేది చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఇంత పెద్ద షోపై ఇలాంటి ఆరోపణలు రావడం కరెక్టేనా? ఈ షో ఆగిపోతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హాట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బిగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.